ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 డిఏల పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి. ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ రాష్ట్రంలో ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడిందని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని చెప్పేసి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లో ఉద్యోగ జేఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీష్ మాట్లాడుతూ తమకు దేశ రక్షణే ముందు తర్వాత ఉద్యోగ హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఇక ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టడానికి ఈ దేశానికి సైనికులు మద్దతు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడడంలో 1967లో ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక వరకు ముందు వరుసలో ఉన్నామని వివరించారు. ఉద్యోగ హక్కులు, రాయితీలు నిరంతరం పోరాటాలు చేసి సాధించుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. అధికారుల కమిటీని నియమించినందుకు ఈ నెల 15న భోజన విరామ సమయంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ చర్యలు స్పందన బట్టి వచ్చే నెల 9వ తేదీన చలో హైదరాబాద్ మహాధరణ కార్యక్రమం ఆధారపడి ఉంటుందని, సమస్యలు పరిష్కరిస్తే నిర్వహించబోవని, పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. ఆర్థికపరమైన ఆర్థికేతర అంశాలన్నీ వాటిని విభజించి పరిష్కరించాలని కోరారు. అధికారులు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ముందు ఉద్యోగ జేఏసీ సమావేశం నిర్వహిస్తుందన్నారు. బుధవారం అధికారులతో కమిటీ సమావేశం ఉంటుందని, ఇందులో ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల ఉద్యోగులు సహకరిస్తూనే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకొని సమయాన్ని పాటించామని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ ఒత్తిడి తెచ్చినా స్పందన కనిపించడం లేదని అన్నారు. 57 సమస్యలపై అధికారులు కమిటీకి విన్నవించామని చెప్పారు. ఆర్థికేతర సమస్యలు 47 ఉన్నాయని, వాటిని పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి సాధించాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 5 డిఏలు వెంటనే ప్రకటించాలని అన్నారు. పీఆర్సీ నివేదికను తప్పించుకొని 51% ఫిట్మెంట్ అమలు చేయాలని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ను అమలు చేయాలని అన్నారు. 317 జీవో బదిలీల కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోతున్న ఉద్యోగుల ఉపాధ్యాయులు తిరిగి సొంత జిల్లాల జోన్లకు కేటాయించాలని కోరారు. నెల 15న తలపెట్టిన నిరసన ప్రదర్శన తాత్కాలికంగా వాయిదా వేస్తుందామని, తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. కమిటీ కాలయాపన చేయకుండా ఉద్యోగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగుల సాధారణ బదిలీ చేపట్టాలని కోరారు. మొత్తానికి గతంలో ప్రభుత్వంలో 3 పెండింగ్ డిఏలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వాటిని వెంటనే కూడా విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న డిఏలు కూడా రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. ఈరోజు న్యూస్ ఆర్టికల్లో ఉద్యోగులకు సంబంధించి